అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము వివాహ బంధం గురించి బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవులు డైవర్స్ తీసుకోవచ్చా? దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది అనే విషయాలను మనము ఈరోజు వాక్యంలో నేర్చుకుందాము. దేవుని వాక్యములో నుండి ఆది కాండములో మనం చూచినప్పుడు దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాముని యొద్దకు తీసుకుని వచ్చెను. కాబట్టి ఈ భూమి మీద సమస్త జంతువులున్నా నరునికి సాటి అయిన సహాయం లేదని దేవుడు మరి ఆదాము కొరకు చక్కటి భార్యను దేవుడే తన పక్కటెముకలో నుండి తీసి నిర్మించాడు. కాబట్టి స్త్రీ ఆరంభము అక్కడ ప్రారంభమైంది. పురుషుని పక్కటెముకలో నుండి మరి స్త్రీ తీయబడ్డది. కాబట్టి ఆదాము అతని భార్యను హత్తుకున్నాడు. వీరిరువురు కూడా ఒకటే శరీరం. ఆదాము శరీరం నుండి వచ్చినదే అవ్వ. కాబట్టి వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. ఎందుకంటే తన సొంత శరీరంనే తన హత్తుకొని ఉంటూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తము. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేర్వేరు శరీరాలుగా ఉండకూడదు. ఒకటే మనస్సు, ఒకటే ప్రేమ కలిగి ఒకే శరీరముగా ఉండాలి. తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటూ ఉన్నారో అలాగే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అంతే తప్ప ఇతరులను ప్రేమించకూడదు. భార్యను ప్రేమించలేనప్పుడే ఆ భర్త యొక్క మనసు మరి చెడ్డదైపోతుంది. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీ భార్యను ప్రేమించుడి. చూడండి, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వల్ల అనుగ్రహము పొందినవాడు. దేవుని అనుగ్రహము కలిగి ఉన్న వాడికి భార్య దొరుకుతుంది, మంచి భార్య దొరుకుతుంది. అతడు దేవుని వల్ల అనుగ్రహం పొందినవాడు. నీకు మేలు కలుగుతుంది. నీవు ఇప్పుడు ఒంటరివి కావు. నీకు సమస్యలు వచ్చినప్పుడు నీకు తోడుగా నిలబడడానికి దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చి ఉన్నాడు. ఆమెతో సమస్తము బాధ్యతలు పంచుకో. నువ్వు ఆమెను ఒక దాసిగా చూడకు, పనికిమాలిన వ్యక్తిగా చూడకు. నీ శరీరం నుండి తీయబడిన నీ భార్యగా భావించు. నిజంగా గుణవతి అయిన భార్య దొరకటం అరుదు. ఆమె ముత్యము కంటే విలువైనదంట. ముత్యాలు విలువ కలిగినవే, వాటికంటే విలువైనది గుణవతి అయిన భార్య. అంటే చూడండి, గుణం లేని వారు కూడా ఉన్నారనే కదా ఈ వాక్యం యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి అరుదైన భార్య నీకు దొరికినప్పుడు ఆమెను ఎంతో శ్రేష్టమైన బహుమతిగా నీవు ఆమెను చూసుకోవాలి తప్ప నీ దగ్గర బానిసగా నీవు నీ భార్యను చూడకూడదు. నీ భర్తను నీవు ఒక పనివానిగా చూడకూడదు. మీరిద్దరూ ఏక శరీరమై ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దేవుని చిత్తము. చూడండి, దేవుడు ఒక వాగ్దానమును వివాహ జీవితానికి ఇస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు ఆ కుటుంబాన్ని చేయాలని, అభివృద్ధి పరచాలనేది దేవుని చిత్తం. ఆ విధంగా నీ కుటుంబం వర్ధిల్లుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం గుండి ఒకరినొకరు ప్రేమించుకుని, మరి భార్య తన భర్తకు లోబడి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి, నిష్ఠూరపరచకూడదు. భార్యను బాధ పెట్టకూడదు, ప్రేమించాలి. ఆమె ఆశపడింది మీరు కొనివ్వవచ్చు, ఇవ్వలేని పరిస్థితి అవ్వచ్చు. ప్రతి పరిస్థితిలో ఆమె మీ యందు నిష్ఠూరపడే పరిస్థితి ఆమెకి తీసుకుని రావద్దు. భార్యను తప్ప ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ ప్రేమిస్తారు, కానీ భార్యను ప్రేమించేవారు కూడా చాలా అరుదుగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి నువ్వు భార్యను ప్రేమించకపోతే నీవు పాపం చేసినట్లు, నీ భర్తకు నువ్వు లోబడకపోతే నీవు పాపం చేసినట్లు. కాబట్టి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలనేది దేవుని నిర్ణయము, చిత్తము. ఒక్క వ్యక్తికి ఒకే భార్య ఉండాలని దేవుని నిర్ణయము. అందుకే దేవుడు ఆది నుండి కూడా
ఆదామును అవ్వను ఇద్దరినే దేవుడు సృజించాడు. ఆదాముకి ఇద్దరు భార్యలను ఇవ్వలేదు. ఒకటే భార్యను దేవుడు ఆదాముకిచ్చాడు. కాబట్టి దేవుని వాక్యమునకు మనము లోబడి సొంత భార్యను, తన ఎముకలాంటి భార్యను ప్రేమించినప్పుడు మీ కుటుంబము వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది, మీరు దీవెనకరంగా ఉంటారు. ఇది బైబిల్ యొక్క చిత్తం. అయితే ఇప్పుడు మనకు అసలైన వాక్యమును చూద్దాం. డైవర్స్ తీసుకోవచ్చా? మరి కుటుంబ వ్యవస్థ ఇలాగా ఉండాలని చెప్పినప్పుడు నా భర్త నన్ను చాలా వేధిస్తూ ఉన్నాడు. అయితే నేను డైవర్స్ తీసుకోవచ్చా? అతని చేత నేను గాయపరచబడుతూ ఉన్నాను, కొట్టబడుతూ ఉన్నాను. ఇతను వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నాడు. లేదా నా భార్య చేత నేను చాలా కఠినమైన శ్రమ అనుభవిస్తున్నాను. ఆమె వేరొకరితో వ్యభిచారం చేస్తుందన్నప్పుడు దేవుని వాక్యము ఏం చెప్తుందో చూద్దాం. వ్యభిచారం నిమిత్తం తప్ప తన భార్యను విడనాడి వేరొకరిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నాడు వ్యభిచారం చేయుచున్నాడని వారితో చెప్పాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ నీ భర్త వ్యభిచారం చేయుట ద్వారా నీకు మోసం చేస్తే గనక ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి డైవర్స్ ఇవ్వచ్చు. అది నీ హృదయాన్ని బట్టి ఉంటుంది. లేదు, నా భర్త పాపం చేసినా నేను అతన్ని క్షమించగలను. అతను నా సొంత శరీరం కాబట్టి నా శరీరంకున్న ఈ జబ్బును నేను తీసివేసుకోగలను. దేవుడి దయ కొరకు నేను కనిపెడతాను, అతను మారడానికి నేను ప్రయత్నిస్తాను అని నీ హృదయంలో ఆ తప్పును కూడా క్షమించే మనసు నీకుంటే మరి నీవు డైవర్స్కి దూరంగా ఉండొచ్చు. లేదు, నీ భర్తే వ్యభిచారం చేస్తూ నిన్ను హీనముగా చూస్తే కనుక మరి నీవు డైవర్స్ ఇవ్వచ్చు. అది దేవుని దృష్టికి న్యాయమైనదే. ఆ విధంగా కాకుండా మరి ఇష్టం వచ్చినట్లు వివాహ బంధాన్ని పాడు చేసి మరి నేను ఏ కారణం లేకుండా డైవర్స్ ఇవ్వడము అనేది దేవుని చిత్తము కాదు. భర్త వ్యభిచారం చేసినప్పుడు లేదా భార్య వ్యభిచారం చేసినప్పుడే మరి ఈ యొక్క చట్టం అనేది ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మీరిద్దరూ ఏక శరీరంలో ఒక భాగంకు జబ్బు పడిందనుకో, దానిని మనము బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎంతకీ బాగు కాకపోతే వైద్యుడు దానిని తీసివేస్తాడు. అలాగే దేవుడు కూడా మన జీవితంలో మనము నిజాయితీగా ఉన్న అవతల వ్యక్తి అనగా నీ శరీరంలో నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు గద్దించినా, నువ్వు ఎన్నిసార్లు క్షమించినా కూడా అతను ఇదే విధమైన జీవితాన్ని, ఆమె ఇదే విధమైన జీవితాన్ని ప్రవర్తిస్తే గనక దేవుడు ఆ భాగాన్ని తీసివేస్తాడు, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి డైవర్స్ ఇవ్వడానికి ముఖ్య కారణము ఆ వ్యక్తి వ్యభిచారం చేత పట్టబడినప్పుడు. అప్పుడు కూడా నేను నా భర్తను క్షమించగలను అనుకుంటే నువ్వు డైవర్స్ ఇవ్వనవసరం లేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆది నుండి కూడా ఒకటే ఉంది. దేవుడు ఆది నుండి కూడా మనిషిని తన సొంత శరీరంగా ఉండడానికే భార్యాభర్తలను నిర్ణయించాడు. అది దేవుని చిత్తం. 2, 3, 4 భార్యలను వివాహం చేసుకునేది దేవుని చిత్తము కానే కాదు. ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఇరువురు ఏక శరీరమై ఉండి మీరు ఫలించండి. ఒకవేళ నీ భర్త నీ ఎడల నమ్మకంగా లేకపోతే, వ్యభిచారం చేసి ఉంటే అతనికి డైవర్స్ ఇవ్వవచ్చు. అది దేవుని దృష్టికి న్యాయమే. నువ్వు క్షమించగలిగి మరొక ఛాన్స్ ఇవ్వబోతే కనుక దేవుడు నీకు తోడై ఉంటాడు. అన్ని విషయంలో ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి భయపడవద్దు. ఒకవేళ తప్పు చేస్తే భార్య అయినా భర్త అయినా క్షమించండి, ఒక అవకాశం ఇవ్వండి. మారినప్పుడు మీ కుటుంబము అద్భుతంగా ఉంటుంది. ఇక మారకపోతే దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబాలు దేవుని దీవెనలు పొందుకొని సంతోషంగా, ఆనందంగా ఉండాలని దేవుని చిత్తము గనక ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు లోబడండి. ఒకరొకరు పనివారిగా చూసుకోవద్దు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.